ఇంకోటి హరీష్ గారు మీరు గమనించారో గమనించలేదో మెగా మెగా ఫ్యాన్స్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక డౌట్ ఏందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ సినిమా నెక్స్ట్ 2 సినిమాలైతే కమిట్ అయ్యారు. తర్వాత సినిమాలు చేస్తారా చేయరా అనేది క్లారిటీ లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'సర్దార్ గబ్బర్ సింగ్' ఈవెంట్‌లో సినిమాలు చేస్తూ రాజకీయం చేయి అనేసి ఒక స్టేట్మెంట్ ఒక మాట అయితే ఇచ్చారు. మేబీ ఆ మాట కోరిక మేరకు సినిమాలు కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్‌గా ఇప్పటివరకు 'సర్దార్ గబ్బర్ సింగ్' కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' కావచ్చు, ఇక్కడ వరకు అయితే ఆయన కమిట్ అయిన సినిమాలు అయితే చేస్తారు. 'ఓజీ' ఉంది. 'ఓజీ' కూడా సెప్టెంబర్‌లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా షూటింగ్ బిగిన్ అని చెప్పేసి వాళ్ళు కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారితో రామ్ తాళ్ళూరి గారు ఒక సినిమాని అనౌన్స్ చేశారు. అంటే మ్యాక్సిమం ఇవి చేసుకుంటే ఆయనకి 5 సంవత్సరాలు అయిపోద్ది. ఎందుకంటే ఆయనకు ఉండేదే చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో ఆల్మోస్ట్ 3 సినిమాలు చేయాలి. ఆ తర్వాత అంటారా ప్రస్తుతానికి ఈ సినిమాలు చేయను ఉండే. డెఫినెట్‌గా చాలామంది ఉంటారు ఆయన సినిమా ఆయన డైరెక్ట్ చేయాలని ఎంతోమంది కోరుకుంటారు. ఎంతోమంది డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. బట్ అది పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తీసుకుని చెయ్యాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇది ఆయన కోసం కాదు, అన్న మాట కోసం అంటారు. లేదు, మన కోసం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన సినిమా చేసేది ఆయన కోసం కాదు, జనాల కోసమే. ఎందుకంటే ఆ డబ్బును తీసుకొచ్చి చాలామంది ఏమనుకుంటారంటే 50% డబ్బులు ఇచ్చేస్తానని అనుకుంటున్నారు. 50% కాదు, ఆయన 90% డబ్బులు ప్రజల కోసమే. సినిమాల నుంచి సినిమాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుని 90%, నేను మార్క్ మై వర్డ్స్, నేను నిజంగానే చెప్తున్నా, 90% డబ్బులు ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. ఆ 10%ఏ పిల్లలకు కానీ ఆయన ఇంటికి వాడుకుంటున్నారు అంతే. ఆయన కుటుంబానికి ఆఫీసును నడుపుకుంటున్నారు, ఆఫీసులో స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఆఫీస్ అంటే అది ప్రజల కోసమే కదా పనిచేసేది. ఆయన క్యాడర్ని, మీటింగులు, పబ్లిక్ మీటింగులు, ఆయన మెయింటెనెన్స్, ఆయన పిల్లల మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా సరే ఆయన డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక డబ్బు అనౌన్స్ చేసే వస్తున్నాడు ఆయన, సొంత డబ్బులు. ఆఖరికి ఎన్టీఆర్ ట్రస్ట్కి కూడా ఆయన డబ్బులు అనౌన్స్ చేసి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన లక్షలే, కొన్ని ఏదో ఒక 50,000 లేకపోతే 25,000 లక్ష ఇస్తాడు అనుకుంటే మినిమం 2.5 లక్షలు లేకపోతే 10 లక్షలు 5 లక్షలు, మినిమం 5 లక్షలే తప్ప అంతకుమించి తక్కువ చూసింది కూడా లేదు. ఆయన ఫిగర్ మినిమం చెప్పడం కూడా 5, 10 లక్షలు ఇస్తున్నా, 25 లక్షలు ఇస్తున్నా, 30 లక్షలు ఇస్తున్నా, 50 లక్షలు ఇస్తున్నా, 1,00,000 2 లక్షలు ఇచ్చింది కూడా కనిపించలే. ఎవరో ఒక పిల్ల డాక్టర్ చదువుకోవాలని అనిపిస్తే 3 లక్షలు ఇచ్చారంట. 1,00,000 కూడా ఆయన దాంట్లో ఆయన చేసేటువంటి ధర్మాల్లో కనిపించట్లే. ఆయన అంత హ్యూజ్ అమౌంట్ని సేవా కార్యక్రమాలకి, ఎంతోమందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఎన్నో గుప్త దానాలు, కష్టం వస్తే ఇంకా ఆయన ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకుంటాడు ఆయన. మన రీసెంట్ ఒక బామ్మతో కూడా కలిసి లంచ్ చేసి మళ్ళీ ఇచ్చారు, 1 lakh ఇచ్చారు. ఇంకా ఏం కావాలంటే నేను ఇస్తానమ్మా, నువ్వు కట్టుకో అంటున్నాను. స్వయంగా కాలు మొక్కి బ్లెస్సింగ్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తి సినిమాలు చేయాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆయన ప్రధాన ఆదాయం ఆయనకి దాని మీదే వస్తుంది. ఆయన ఇంకొక బిజినెస్లు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పేపర్లు లేవు, టీవీ ఛానల్స్ లేవు. అటు నుంచి వచ్చేయడానికి బయ్యారం లాంటి గనులు, లేదంటే ఇంకో గనుల ఫ్యాక్టరీలో వాళ్ళ తాతలు తండ్రులు అడ్డం పెట్టుకునే, లేదంటే తండ్రి సీఎం అయితే కోట్లు సంపాదించుకునే లేవు. ఆయనకి ప్రధానమైనటువంటి ఆదాయం సినిమానే. ఆ సినిమా చేస్తేనే వస్తుంది. సో ఆయన సినిమా చేయాలని కోరుకుందాం, ఓకే, అంతే. ఒక్క సినిమా చేసినా చాలు.